థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు మన డైనమిక్ యూత్ లీడర్ డాక్టర్ భద్రారెడ్డి మాట్లాడవలసిందిగా కోరుతున్నా. ఒక్కసారి చేయి అందరు పైకి లేపడన్నా. ఒక్కసారి అందరు కూడా జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై మల్లన్న. ఈరోజు ఇక్కడ మన మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో అంటే కొంత 1/4 మాత్రమే ఇది. ఇంకా చాలా పెద్ద ఉంది మన సినిమా, కాకపోతే 1/4 ఇది మాత్రమే. ఇక్కడ జరుపుకుంటున్న విజయోత్సవ సభకు విచ్చేసిన మన యంగ్ డైనమిక్ లీడర్, మా యువతకు ఆదర్శం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మన కేటీ రామారావు గారికి, మన మేడ్చల్ ముద్దుబిడ్డ, మన మేడ్చల్ ఎమ్మెల్యే మా నాన్నగారు మల్లారెడ్డి గారికి, ఇంకో యూత్ ఐకాన్, అదేవిధంగా పెద్ద పెద్ద పైల్వాలని మట్టి కలిపిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారికి, మా అధ్యక్షులు శంపూర్ రాజు గారికి, మన వేదిక మీద ఉన్న పెద్దలకి, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకి అందరికి కూడా పేరు పేరున నమస్కారం. ఒకటి మనం ఆలోచిస్తే గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణ పరిస్థితి ఏముండే? చీకటి గ్రామాలుండే, బూడిద రోడ్లుండే, మొత్తం ఆకలి కేకలుండే, ఇంకా ఏమైనా ఉండేనా? చివరికి కడుపున పుట్టిన పిల్లలను కూడా అమ్ముకునే పరిస్థితి ఉండే ఆ టైంలో. అట్లాంటిది మన కేసీఆర్ గారు 12 సంవత్సరాలు పోరాడి మన తెలంగాణ సాధించారు. ఇవన్నీ చూసి మన తెలంగాణ వస్తేనే మన తెలంగాణ బాగుపడుతుందని మన తెలంగాణ సాధించారు మన కేసీఆర్ గారు. అదేవిధంగా తెచ్చిన తెలంగాణను కూడా మన కేసీఆర్ గారు మన ఊరు కూడా అడగలే, ఏ స్కీములు పెట్టండి సార్, ఆ స్కీములు పెట్టమని ఎవ్వరు కూడా అడగలే. ఆయన్నే ఆలోచించి రైతు బీమా కానీ, రైతు బంధు కానీ, ఆసరా పింఛన్లు కానీ, సాగునీరు కానీ, త్రాగునీరు కానీ, 24 గంటల కరెంటు కానీ, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, అట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో స్కీములు ఉన్నాయి. అవన్నీ కూడా పెట్టి మన పేద ప్రజలకు అందించిండు. ఇంతకుముందు మన తెలంగాణ అందరూ ఏమంటుండే తెలుసా? ఓ కరువు ప్రాంతం. తెలంగాణ అంతే ఓ కరువు ప్రాంతం, ఇంకా వేరేదేం లేదు. ఓ రేషన్ బియ్యం కూడా లేని పరిస్థితి ఉండే మన తెలంగాణలో. అట్లాంటిది మన కేసీఆర్ గారు ప్రాజెక్టులు కట్టిండు. ఎన్ని ప్రాజెక్టులు కట్టిండు? ఇప్పుడు మొత్తం దేశానికే అన్నం పెట్టే రాష్ట్రం, అన్నపూర్ణ